హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల అయ్యింది. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయం 45 రోజులు. 45 రోజుల సమయంలో మనకి ఇప్పటికీ ఈ రోజు నాటికి 7 రోజులు ముగిసింది. అంటే వారం రోజులు ముగిసినట్టే మనం అనుకుంటున్నాం. ఇంకా ఉందిలే అని అనుకుంటూ ఉన్నాం. కానీ రోజులు మాత్రం గడిచిపోతున్నాయి. 7 రోజుల సమయం ఇప్పటికే గడిచిపోయింది. ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చెప్పేదానికంటే ముందుగా దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు మిత్రమా. మీకేమన్నా అభ్యంతరం ఉంటే, మీకేమన్నా నా నుంచి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తా. ఓకేనా? మీకు ఏ సమాధానం కావాలన్నా కూడా క్లారిఫై చేస్తా. దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అనేది చేయొద్దు. ఎందుకనేసి అంటే నేను ఆఫ్లైన్ క్లాసులలో అంత బాగా నిలబడడానికి నేను చేసిన హార్డ్ వర్క్ ఎంతో నాకు తెలుసు. ఓకేనా? రేయం పగలు కూర్చొని హార్డ్ వర్క్ చేస్తా తప్ప మమ్మల్ని ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయరు, ఇన్స్టిట్యూట్ యాక్సెప్ట్ చేయరు. నేను చాలా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో బోధించాను. నేను ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేశానో కూడా మన యూట్యూబ్ ఛానల్ బయోలు ఇచ్చి ఉన్నాను. ఓకేనా? ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నా కూడా తెలుసు. అయితే నేను ఆన్లైన్లోకి వచ్చి మాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్ జరిగినా కూడా ఆ కాంపిటేటివ్ ఫీల్డ్ పేపర్ని జిరాక్స్ తీయించుకొని అందులో ఎకానమీ ఎలా అడిగాడు, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడిగాడు, జీకే ఎలా అడిగాడని దానిపైన రీసెర్చ్ చేసి రానున్నటువంటి క్వశ్చన్లు ఇలా ఉంటాయా అని నాడిని పసిగడతాను. ఓకేనా? అంత హార్డ్ వర్క్ చేస్తే కానీ మేము మీకు ఈ సబ్జెక్ట్ అందించలేము. కాబట్టి ఏదో మీకు ఇష్టం వచ్చినట్లు కామెంట్ అయితే చేయొద్దు మిత్రమా. నా ఉద్దేశం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఫ్యాకల్టీగా నా ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్క అభ్యర్థిని కూడా కాంపిటేటివ్ ఫీల్డ్కి దూరం చేయకూడదు. చాలామంది నీకు జాబు రాదులే, నీకు అంత లేదులే అని డిమోటివేట్ చేసి మన కాంపిటేటివ్ ఫీల్డ్కి దూరం చేస్తుంటారు. అలా దూరం చేయకూడదు. ఎందుకనేసి వాళ్ళని దగ్గర చేసి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి ఒక అభ్యర్థికి మనం చెబితే ఆ అభ్యర్థి మారిపోయి ఆ సబ్జెక్ట్ని చదివి గవర్నమెంట్ ఎంప్లాయీగా మారవచ్చు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే. ప్రతి ఒక్కరు కూడా పోటీ పరీక్ష ప్రిపేర్ చేయాలి అని నా ఆవేదన. ఓకేనా? ప్లీజ్ దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అనేది చేయొద్దు. నెక్స్ట్ అదేవిధంగా నేను రోజుకి 10 నుంచి 12 న్యూస్ పేపర్లు చదువుతాను. మీరు చదవలేని చాలామంది కామెంట్ కూడా చేశారు. నేను చదువుతానా లేదా అనేది అది మనస్సాక్షిగా నాకు తెలుసు ఎన్ని పేపర్లు చదువుతాను అనేది. అదైతే ఈ పేపర్లన్నిటి కూడా 10 నుంచి 12 న్యూస్ పేపర్లు వచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈ సమాచారాన్ని మొత్తము కూడా, అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కటింగ్స్ని నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. నా పర్సనల్ వాట్సాప్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క క్రింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. టెలిగ్రామ్ లింకు, మన యాప్ లింకు, వాట్సాప్ ఛానల్ లింక్. ఆ లింక్లో వాట్సాప్ ఛానల్ లింక్ అని ఒకటి ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా నా పర్సనల్ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో పైన కార్నర్ రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది, ఫాలో కొట్టండి. అక్కడే బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫాలో కొట్టి బెల్ బటన్ క్లిక్ చేయకపోతే నేను చేసే పోస్ట్ మీకు నోటిఫికేషన్ రాదు మిత్రమా. కాబట్టి బెల్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఫాలో కొట్టండి. ఓకేనా? కాబట్టి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. రోజు కరెంట్ అఫైర్స్ వస్తాయి. నేను పెట్టిన కటింగ్స్ ఒకసారి చూడండి. మీకు సింపుల్ మెథడ్లో సింగిల్ లైన్లో బాగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఓకేనా? ఇప్పటికే 1700 మంది దాకా మన వాట్సాప్ ఛానల్లో ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి జాయిన్ అవ్వండి. చాలామంది ఈయన వాట్సాప్ ఛానల్ ఏముందిలే అని అనుకుంటున్నారు. మీరు ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. నా సబ్జెక్ట్ ఏందో, నా హార్డ్ వర్క్ ఏందో మీకు తెలుస్తుంది. ఓకేనా మిత్రమా? ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి మనకి 45 రోజుల సమయం అనేది ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగినది. ఇందులో ప్రధానమైనటువంటి సబ్జెక్టు ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకేని మనం ఎప్పటి నుంచో చదువుతూ ఉంటాం. ఓకేనా? చదువుతూ ఉంటాం. ఈ వీడియోలో రానున్నటువంటి డిఎస్సి కాలంలో ప్రశ్న ఏ ప్రాంతం నుంచి పడుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. జాగ్రత్తగా గమనించండి, వాటిని తెలుసుకోండి. కమింగ్ కాంపిటేటివ్ నేను ప్రామిస్ చేస్తున్నా మిత్రమా, కమింగ్ డిఎస్సి ఎగ్జామినేషన్లో నేను ఈరోజు చెప్పేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ నుండి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం అనేది ఉండదు. ఈరోజు చెప్పే టాపిక్లో దీన్ని ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటే, నేను గత 60 ప్రీవియస్ పేపర్లు చూసినటువంటి అంశాలన్నిటినీ బేస్ చేసుకొని
కమింగ్ కాంపిటేటివ్ డిఎస్సిలో ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుందంటే ఉంటుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి 45 రోజుల సమయం ఉంది. 45 రోజుల సమయం ఉంది. ఈ 45 రోజుల సమయంలో ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. వారం రోజులు మనకు తెలియకనే మర్చిపోయాము. వారం రోజులు మనం సర్టిఫికేట్లు తిరుగుతూ అయిపోయింది. ఇంకా మనం 15 రోజుల దాకా మన సర్టిఫికేట్లకి వాటికి వీటికి టైం పోయే ఛాన్సెస్ ఉంది. ఈ టైం సరిపోదు, ప్రభుత్వం పొడిగించాలని కూడా చాలా మంది అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా, సరే. ఇప్పుడు మనకి ఏప్రిల్ 20వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది. అయితే జూన్ 6వ తారీఖున మనకి ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే మనకి స్టాండర్డ్ జీకేని మనం ఎలాగో చదువుకుంటాం. మరి ఏమేమి చదవాలి నేను చెప్తాను. ఫస్ట్ వినండి. జూన్ 6వ తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ అయితే, ఈ జూన్ 6వ తారీఖు స్టార్ట్ అయితే మనకి సిబిటి ఎగ్జామ్. సిబిటి అంటే ఏమి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటి ఎగ్జామ్ కాబట్టి మనకి ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఎగ్జాము 2 days బ్యాక్ ముందు కూడా ఇవ్వచ్చు సార్ అని చాలా మంది అభ్యర్థులు నన్ను అడిగారు. ఓకే, దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సిబిటి ఎగ్జామ్ అయినంత మాత్రాన, ఆన్లైన్ ఎగ్జామ్ అయినంత మాత్రాన 2 days బ్యాక్దే ఇస్తారని మనకు గ్యారంటీ లేదు, ఇవ్వరు కూడా. కాబట్టి సరే, అట్లా పోని సిబిటి ఎగ్జామ్ మనకి జూన్ 6వ తారీఖున స్టార్ట్ అయితే మీరు మే 30వ తారీఖు వరకు, అంటే మధ్యలో 5 రోజులు వదిలేయండి. జూన్ 6వ తారీఖున ఎగ్జామ్ అయితే బ్యాక్ 5 days నుంచి వదిలేయండి. అంటే మనకి మే 30 వరకు కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలి. మన విజయాన్ని నిర్ణయించేది ఇదే. అందరూ ఈ సబ్జెక్టును వదిలేస్తున్నారు, కష్టమని వదిలేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ కష్టమని వదిలేస్తుంటే చాలా మార్కులు కోల్పోతావు. సముద్రం లాంటి దాన్ని మనం కొద్దిగా ఈదగలిగినట్లయితే మార్కులు తెచ్చుకోవచ్చు. మే 30వ తారీఖు వరకు కరెంట్ అఫైర్స్ చదవాలి. అయితే మే 30వ తారీఖు నుంచి బ్యాక్ ఎన్ని మంత్స్ చదవాలి సార్ అంటే 6 months చదవండి. 6 నెలల కరెంట్ అఫైర్స్ చాలా ప్రామాణికం. కొంతమంది సార్ 1 year కరెంట్ అఫైర్స్ చదవాలి సార్ అంటే కరెక్టే. 1 year కరెంట్ అఫైర్స్ చదవాలి, నీకు కాదనడం లేదు. కానీ 1 year కరెంట్ అఫైర్స్ దానికంటే ముందుగా బ్యాక్ 6 months కరెంట్ అఫైర్స్ చాలా చాలా చదవండి. అంటే 2024 డిసెంబర్ 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు అంటే 6 నెలల కరెంట్ అఫైర్స్ అనేది మీ దృష్టి యందు ఉంటే ఈ కరెంట్ అఫైర్స్ లో మీకు 4 మార్కుల దాకా రావచ్చు. ఓకేనా. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ లో ఈ మధ్య కరెంట్ అఫైర్స్ ప్రామాణికత పెరిగిపోతుంది. ఈసారి రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ లో జీకే ప్రాధాన్యత తగ్గి కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత పెరగచ్చు. దృష్టి ఉంచుకొని ఈ సబ్జెక్ట్ కష్టం కాదు మిత్రమా, చాలా ఈజీ మిత్రమా. ఓకేనా, చాలా చాలా ఈజీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ సబ్జెక్ట్ మీరు వదలొద్దు. వీటిలో నేను 5 నుంచి 6 మార్కులు ఎస్జిటి వాళ్ళకి, 6 నుంచి 7 మార్కులు ఎస్ఏ వాళ్ళకి తెప్పించే బాధ్యత నాది. నాతో పాటు ప్రయాణించు. నీ లైఫ్ బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. ఈ సబ్జెక్ట్ ఏదో నేను నీకు నేర్పించే తీరుతా. ఈ సబ్జెక్ట్ ఎంత ఈజీగా ఉంటుందా, ఈ సబ్జెక్ట్ ఇలా చదవచ్చా, ఈ సబ్జెక్ట్ని ఎందుకు వదిలేసాం అని నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడేదానికంటే ముందుగా నిన్ను తయారు చేసిన బాధ్యత నాది. నాతో పాటు మీరు ప్రయాణించండి. ఓకేనా, మళ్ళీ ఎలా ప్రయాణించాలో నేను చెప్తా. ఓకేనా. కాబట్టి 2024 డిసెంబర్ 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు 6 నెలల కరెంట్ అఫైర్స్ చాలా బాగా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ మీకు ఓపిక ఉంటే బ్యాక్ మళ్ళీ 2 months అంటే 8 months అంటే అక్టోబర్ నవంబర్ కూడా నేర్చుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్ మిత్రమా. ఈ యాప్ లో డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే, ఎస్పెషల్గా డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే ఈ అన్ని టాపిక్లు 6 నెలల కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, వీటన్నిటిని నేను కవర్ చేస్తూ ఇప్పటికే మన యాప్ లో 1000 bits అప్లోడ్ చేస్తున్నా. ఈ 1000 bits ని మీరు బాగా చదవండి. ఎస్ఏ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు ఇక నేను ఇచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు రాకపోతే తర్వాత నన్ను ప్రశ్నించవచ్చు. ఓకేనా. డెప్త్ గా క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా ఎస్జిటి వాళ్ళు 5 మార్కులు తెచ్చుకోవచ్చు, ఎస్ఏ వాళ్ళు 6 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా. 5 మార్కులు తెచ్చుకుంటే మీరు టాపర్ అన్నట్టు, 6 మార్కులు ఎస్ఏ వాళ్ళు తెచ్చుకుంటే మీరు టాపర్ అన్నట్టు. ఇదేమో 10th ఎగ్జామ్ కాదు, ఇంటర్ ఎగ్జామ్ అంతగానే కాదు, డిగ్రీ ఎగ్జామ్ అంతగానే కాదు, మ్యాథ్స్ లో 75 తెచ్చుకోవడానికి. ఓకేనా. కాబట్టి ఈ 1000 bits ని కూడా మన యాప్ లో కేవలం ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో కేవలం 399 rupeesకే నేను ప్రస్తుతం అందజేస్తున్నాను. దాన్ని మీరు బాగా ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ యాప్ లోకి వెళ్ళి ఈ 1000 bits పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత ఒకవేళ సార్ ఈ 1000 bits ని నేను చదువుకోవాలనుకుంటున్నాను సార్, ఈ 1000 bits నేను చదవాలనుకుంటున్నాను సార్, 1 word ఆన్సర్స్ లో ఉంటుంది, 1 line లో ఉంటాయి బిట్లు. ఓకేనా. అంటే ఉదాహరణకి భారతదేశం ఇటీవల భారతరత్న పురస్కారం 50వ గ్రహీత ఎవరు,
ఎల్కే అద్వానీ. ఇటీవల జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి వచ్చింది, ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది, అలా 1 ఆన్సర్స్ 1 లైన్ మీకు ఉపయుక్తంగా ఉండే విధంగా, ఈ తక్కువ టైంలో ఎక్కువగా సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా ఈ బిట్స్ ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. వాటి ఎక్కడ ఏం చేస్తారు ఆన్లైన్ యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేయండి. మీరు అనుకోవచ్చు సార్ బయట యాప్లో 399కి మొత్తం కోర్సు వస్తుంది సార్ అని. మిత్రమా, వాళ్ళు ఎప్పుడు వీడియోలో ఉంటాయి, ఎప్పుడో మీకు కంటెంట్ ఉంటుంది, ఎప్పుడో అంశాలు ఉంటాయి. కానీ నా దగ్గర ఎక్కడైనా కానీ ఈ జీకే కరెంట్ అఫైర్ 1000 బిట్స్లో అవుట్ ఆఫ్ స్టేక్ ఏరియా కానీ, ఓకేనా, మీకు పనికిరానటువంటి స్టాక్ జీకే కానీ, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ మీకు లేకపోతే ఈ 1000 బిట్స్ నన్ను అడగండి. ఓకేనా, మన యాప్లో 100కు 100% కరెంట్ అప్డేట్. ఇంకోటి ఏమనేసి అంటే, చాలా మంది అడుగుతున్నారు సార్, ఒకవేళ జూన్ 6వ తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ కాకుండా దేవుడి దయ వల్ల ప్రభుత్వం మరొక నెల గనక మాకి పొడిగిస్తే, ఆ పొడిగించిన నెల వరకు కూడా మీరు కరెంట్ అప్డేట్ అందిస్తూనే ఉంటారా సార్ అనేసి అంటే, 1 నెల కాదు మిత్రమా, 2 నెలలు కాదు మిత్రమా, ప్రభుత్వం 3 నెలలు పొడిగించినా కూడా మీ దగ్గర ఈ అమౌంట్ కంటే ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా నేను మీకు కరెంట్ అఫైర్స్ అందించే బాధ్యత నాది. మీరు ఒకసారి కోర్స్ కొనుక్కుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. ఈ 1000 బిట్స్ ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి మన యాప్లో ఈ మే 5వ తారీఖు నుంచి ఎగ్జామ్స్కు స్టార్ట్ చేస్తాయి 1000 బిట్స్ పైన. ఓకేనా, ఏదో ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మొత్తం కవర్ అయ్యే విధంగా బిట్స్ ప్రిపేర్ చేస్తున్నా. మీరు కావాలంటే పర్చేజ్ చూడండి. ఒకవేళ మీకు శాంపుల్ బిట్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి 9030539097కి 9030539097కి వాట్సాప్ మెసేజ్ కానీ లేదా నార్మల్ కాల్స్ కానీ చేయండి. మీకు ఆ బిట్స్ పీడిఎఫ్ కూడా నేను ఒకసారి శాంపుల్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా సార్ నాకు ఉన్నటువంటి తక్కువ టైంలో ఈ 1000 బిట్స్ నేను చదవగలను అంటే, మార్నింగ్ 20 బిట్స్ నేర్చుకో, ఈవినింగ్ 20 బిట్స్ నేర్చుకో, లేదా రోజు కరెంట్ అఫైర్స్ 1 అవర్ కేటాయించు మిత్రమా. నువ్వు ప్రిపరేషన్ 15 గంటలు కేటాయిస్తుంటే 15 గంటలు ఒక అరగంట కానీ గంట కానీ నాకు కేటాయించు, నీకు మంచి మార్కులు తెప్పిస్తా. ఓకేనా, నా కరెంట్ అఫైర్స్ 1 గంట కేటాయించండి, మిమ్మల్ని మార్చుతాను, ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. మళ్ళీ చెప్తాను, నా బిట్స్ నుంచి ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ వస్తాయి. ఓకేనా, నేను ఈ టైంలో ఈ 1000 బిట్స్ని రాసుకోలేను సార్, ఖచ్చితంగా నేను వీటిని జిరాక్స్ తీయించుకోవాలనుకుంటున్నాను సార్ అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి ఇక్కడ కూడా నెంబరు. ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ జిరాక్స్ తీసుకునేటట్టు కూడా ఆ 1000 బిట్స్ పీడిఎఫ్ నేను మీకు వాట్సాప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఇది మిత్రమా. నెక్స్ట్ అదేవిధంగా మీకు స్టాక్ జీకే అప్లోడ్ చేస్తున్నా, ఇప్పటికే కరెంట్ అఫైర్స్ డిసెంబర్ది అప్లోడ్ చేస్తున్నా, జనవరిది అప్లోడ్ చేస్తున్నా, ఫిబ్రవరిది కూడా అప్లోడ్ చేస్తున్నా, మార్చు ఏప్రిల్ మే 30 వరకు కరెంట్ అప్డేట్ వస్తుంది. ఈ మార్చు ఏప్రిల్ కూడా విత్ ఇన్ 2 డేస్లో మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. నాకు నైట్ కూడా నిద్ర కూడా మేలుకొని చాలా హార్డ్ వర్క్తో చేస్తున్నాను మిత్రమా. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా చాలా పేపర్లు చూసి, గవర్నమెంట్ వెబ్సైట్స్ చూసి, ఇప్పుడు కూడా చిన్న పిల్లోళ్ళలాగా బుక్ పెట్టుకొని స్పైరల్ బోర్డింగ్ నోట్బుక్ పెట్టుకొని డైలీ కరెంట్ అఫైర్స్ రాసేస్తాను మిత్రమా. డైలీ రాస్తాను కరెంట్ అఫైర్స్. మన వాళ్ళు ఎవరైనా ఆఫ్లైన్ క్లాసుల్లో మీకు ఎవరైనా తెలిసింటే కూడా అడగండి, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను, ఎంత ఆ నోట్బుక్ ఎన్నో నోట్బుక్లు రాసేసాను ఇప్పటికి. ఆ నోట్బుక్లు అన్నింటినీ దగ్గర పెట్టుకొని 6 నెలల కరెంట్ అఫైర్స్ మళ్ళీ నేను బిట్స్ రూపంలో చేతితో రాసి వేరే వాళ్ళకి ప్రింటింగ్కి ఇచ్చి ఆ ప్రింట్ని పీడిఎఫ్లో తయారు చేసి ఆ పీడిఎఫ్ మీకు యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి నా ఫ్యాకల్టీ కష్టము, ఎడిటర్ కష్టము, అసిస్టెంట్ ఖర్చు ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని నేను ఆ ప్రైజ్ పెట్టడం అనేది జరిగినది. మీకు ఉపయుక్తమైన విధంగా, మీకు 100కు 100% న్యాయం జరిగే విధంగా అప్లోడ్ చేస్తాను. మీరు ఒకసారి చూడండి. ఓకేనా, ఈ అద్భుతమైన అవకాశాన్ని డిఎస్ వాళ్ళు వదులుకోవద్దు. తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ కరెంట్ అఫైర్స్ని బాగా చదవండి. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్లో రానున్నటువంటి కాలంలో కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ ప్రాంతం నుంచి బిట్ వస్తుందో తెలుసా అనే ప్రశ్న నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళకైనా ఎగ్జాక్ట్లీగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 4 మార్కులు నేను ఇప్పుడు చెప్పే ప్రాంతం నుంచి వస్తాయి. మిగతా అంశాలు మీరు నేర్చుకుంటే ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఓకేనా, చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 90305397. ఒకవేళ యాప్లో ప్రాసెస్ ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో మీకు ప్రాసెస్ తెలియకపోయినా, యాప్ని అంటే పర్చేజ్ చేసే ప్రాసెస్ తెలియకపోయినా ఈ నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా నేనే మాట్లాడతా. మీకు సబ్జెక్ట్ పరంగా ఏం డౌట్ ఉన్నా కూడా మీకు అప్లై చేసే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, అర్థమవుతుందా? రైట్, ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇప్పుడు డిఎస్సి వాళ్ళు, ఎస్జిటి వాళ్ళైనా, ఎస్ఏ వాళ్ళైనా
వీళ్ళిద్దరికి ఎస్జిటి వాళ్ళు 4 మార్కుల వరకు, ఎస్ఏ వాళ్ళకి 5 మార్కుల వరకు నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రాంతం నుంచి బిట్స్ వస్తాయి మిత్రమా. ఏ ప్రాంతం నుంచి వస్తాయి అనేసి అంటే చూడండి, ఏ ప్రాంతం నుంచి అనేసి అంటే 1 అవార్డులు. అవార్డులు అంటే ఏమిటి? మన భారతదేశం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, ప్రపంచంలో అత్యున్నత పౌర పురస్కారం నోబెల్ పురస్కారం, భారతదేశం అత్యున్నత చలనచిత్ర రంగ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ప్రపంచంలో అయితే చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డు, భారతదేశం జ్ఞానపీఠ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ అవార్డు, అది ప్రపంచంలో అయితే బుకర్ ప్రైజ్, స్పోర్ట్స్లో అయితే మన భారతదేశం అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్. ఇలా అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవార్డు నుండి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి మిత్రమా. ఒకటి. రెండవది వచ్చి నోబెల్ పురస్కారాలు. నోబెల్ పురస్కారాలు కావచ్చు, లేదా రామన్ మెగసెసే పురస్కారాలు కావచ్చు, రామన్ మెగసెసే పురస్కారాలు కావచ్చు. వీటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రశ్న ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా అబ్రివేషన్స్, ఈ అబ్రివేషన్స్ పైన ఖచ్చితంగా బిట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి సదస్సులు సమావేశాలు, ఇటీవల జరిగిన సదస్సులు సమావేశాలు, దాని యొక్క స్టాక్ జీకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక అంశాలు. నెక్స్ట్ అదేవిధంగా దినోత్సవాల పైన ఖచ్చితంగా బిట్ ఉంటుంది. దినోత్సవాల పైన ఖచ్చితంగా బిట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నివేదికలు సూచీలు. ప్రపంచ ఆకర్షించే భారతదేశ స్థానం ఎంత, ప్రపంచ మేధో సంపత్తులు మన భారతదేశ స్థానం ఎంత, నివేదికలు సూచీలు. నెక్స్ట్ అదేవిధంగా నియామకాలు. రీసెంట్గా ఇస్రో చైర్మన్ వచ్చాడు, రీసెంట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చాడు, రీసెంట్గా మనకి లోక్సభ సంబంధించిన కార్యదర్శి నియమితాలు, అలా రీసెంట్గా నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడు వచ్చాడు. అలా ఈ టాపిక్ నుంచి అవార్డులు, పుస్తకాలు, అదేవిధంగా కొన్ని పుస్తకాలు అదేవిధంగా క్రీడా సంబంధిత సమాచారం ఈ టాపిక్లు కనుక మీరు నేర్చుకున్నారు అనుకో మిత్రమా, ఈ మధ్య వార్తలు వచ్చినటువంటి టాపిక్లు స్టాక్ సంబంధించినటువంటి ఈ టాపిక్లు మీరు నేర్చుకోండి, మీరు రాసి పెట్టుకోండి. నేను ప్రామిస్ చేస్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. డిఎస్సి కమింగ్ డిఎస్సిలో వీటి నుంచి కనుక మీకు బిట్టు లేకపోతే నన్ను అడగండి. ఈ టాపిక్స్ నుంచి మాత్రమే, ఈ టాపిక్ నుండి మాత్రమే. దీంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ ఉన్నాయి. సదస్సుల సమావేశం అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అవార్డులు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ క్రీడా సమాచారం ఉంది, అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్టు కంపల్సరీ పడాలంటే పడుతుంది కూడా. కానీ ఈ టాపిక్లో మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో తెలుసుకొని ఖచ్చితంగా మీకు డిఎస్సి వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? వీటన్నిటిని గుర్తిస్తూ ఇవన్నీ మీకు ఎలా తెలుస్తారంటే, నేను 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లను చూసి డిఎస్సి వాళ్ళ కోసమే ప్రత్యేక 1 word ఆన్సర్స్లో 1 line బిట్స్ని ప్రిపేర్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఓకేనా? ఫ్యాకల్టీస్ ఎవరైనా ఉన్నారా? ఓకేనా? కాబట్టి మీ దృష్టిలో పెట్టుకొని నేను అందరికీ చెప్పడంలే, కానిస్టేబుల్కి అదే కరెంట్ అఫైర్స్ అంట, డిఎస్సి వాళ్ళకి అదే కరెంట్ అఫైర్స్ అంట, గ్రూప్ 1 కూడా అదే అంట. గ్రూప్ 1 లెవెల్ వేరు, కానిస్టేబుల్ లెవెల్ వేరు, డిఎస్సి లెవెల్ వేరు. ఓకేనా? కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మన 1000 బిట్స్ తీసుకురావడం అనేది జరిగింది. 1000 బిట్స్ కాదు, వాటికంటే ఎక్కువ ఇస్తున్నా. 1400 బిట్స్ వరకు వస్తున్నాయి. బిట్స్ 1400 బిట్ వరకు వస్తున్నాయి. ఈ 1400 బిట్లను మన యాప్లో అన్ని అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? ఏప్రిల్ మార్చ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. విత్ 1 day దాన్ని కూడా అప్లోడ్ చేసేస్తున్నా. అప్డేట్ ఉన్నాయి. మీకు ఎక్కడైనా అవుట్ ఆఫ్ ఏరియా ఉంటానని ప్రశ్నించవచ్చు. ఓకేనా? ఈ టాపిక్ నేర్చుకోవడం మిత్రమా, మీ జీకే కరెంట్ అఫైర్స్ మీకు జన్మ ధన్యం. ఓకేనా? మరి ఇంత సబ్జెక్ట్ని మీరు ఎందుకు వదిలేస్తున్నారు మిత్రమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఛాయిస్ వదిలేద్దాం అనుకుంటున్నారు? ఈ అద్భుతమైన అవకాశం మళ్ళీ వస్తుందా? 16,000 పోస్టులు అంటే బాగా చదివిన వాళ్ళకి కాదు మిత్రమా జాబ్లు వచ్చేది. పోస్టులు ఎక్కువ ఉంటే లాభం ఏం తెలుసా? తక్కువ మార్కులు వాడికి కూడా, తక్కువ మార్కులు వచ్చినా కూడా పోస్టింగ్ వస్తుంది. అది అందుకే మనం ఎప్పుడు కూడా కోరుకునేది ఏమంటే, పోస్టులు ఎక్కువ ఉంటే బాగుండు అని ఎందుకు కోరుకుంటాం అనేసి అంటే, మనం తక్కువ మార్కులు వచ్చినా కూడా పోస్టింగ్ వస్తుంది. ఇప్పుడు 16,000 పోస్టులు అంటే గతంలో ఇచ్చినప్పుడు 6,000 పోస్టులు కంటే ఇది ఎక్కువే కదా. అంటే ప్రతి ఒక్క జిల్లాలో గతంలో ఇచ్చే పోస్టులు కంటే ఈసారి పెరిగాయి కదా. కాబట్టి మీరందరూ బాగా చదవండి. మంచి మార్కులు, తక్కువ మార్కులకు కూడా పోస్టింగ్ రావచ్చు. అర్థమవుతుందా? ఈ అద్భుతమైన అవకాశం వదులుకోదు. జీకే కరెంట్ అఫైర్స్ నాతో పాటు ప్రయాణించు, మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఓకేనా మిత్రమా? చాలామంది ఈ ఛానల్ని చూస్తున్నారు కానీ, ఈ వీడియోకి లైక్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. అదేవిధంగా మన అకాడమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా. మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి మిత్రమా.
మీకు అందరూ కూడా ఉపయుక్తంగా ఉండే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మంచి దారిలో పెట్టాలని, కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు మంచిగా ఉద్యోగం సాధించాలని నేను ఈ వీడియోని అందిస్తున్నాను. నాకు ఎక్కడ కూడా ఏదైనా కోర్సులు అమ్ముకోవాలనో లేకపోతే ఇంకోటనో నేను ప్రయత్నం చేయడం లేదు. నా ఒపీనియన్ అంటే స్టూడెంట్స్కి మంచి కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్గా నా యాప్ జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోకి వెళ్ళండి. ఎక్కడ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ నెంబర్కి మీ మెసేజ్ కానీ నార్మల్ కాల్ చేయండి. ఈ టాపిక్స్ని బాగా చదివే ప్రయత్నం చేయండి. మే 5వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేస్తా. ఓకేనా? మళ్ళీ మే 5వ తారీఖు ఎగ్జామ్స్ ఎవరు కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ 399 రూపీస్కే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.